వెల్కమ్ టు R24. ఫర్ ద ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి పొగుడుతూ ఉన్నారు. పొగడమే కాదు, ఆయన తీసుకున్న ఒక నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో వెల్కమ్ చేస్తూ ఉన్నారు. గట్టిగా మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడిని ఈ విషయంలో అవుట్ అండ్ రైట్ జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటూ ఉన్నారు. అయితే గతంలో ఎప్పుడు కూడా ఇది మనం చూడలేదు. చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి మూలాల నుంచి సైతం ఆయన వ్యతిరేకిస్తూ వచ్చేవాళ్ళు. అది ఏదైనా సరే, ఇదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇంకొకటి ఏంటంటే, పొలిటికల్గా వాళ్ళిద్దరూ ప్రత్యర్థులుగా ఉండటం వేరు, అంతేకాదు వీళ్ళు ఒక పగబట్టిన ప్రత్యర్థిలాగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడిని ఈరోజు ఆయన తీసుకున్న ఒక నిర్ణయాన్ని స్వాగతించారు. నిజంగా అది విన్న వాళ్ళకి ఆశ్చర్యం కలిగించే అంశమే. ఇందుకే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు విషయంలో ఏ విషయంలో ఆయన పొగడ్తలు కురిపిస్తూ ఉన్నారు, ఏ విషయాన్ని ఆయన వెల్కమ్ చేశారు, చంద్రబాబు నాయుడు తీసుకున్న ఏ నిర్ణయాన్ని ఆయన సమర్థిస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డిలో నిజంగానే చేంజ్ వచ్చిందా, వస్తే ఈ సడన్ చేంజ్కి కారణం ఏంటి, ఈ అంశాల గురించి మనం తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు దాకా నేను చెప్పినట్టు ఏ విషయంలో చంద్రబాబు నాయుడిని పొగుడుతూ ఉన్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి ఏదైతే రేపు రాబోతున్న లోకల్ బాడీస్ విషయంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వెల్కమ్ చేస్తూ ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నారు అంటే, బ్యాలెట్తో ఎన్నికలు పెడతా ఉన్నారు ఆయన. అంటే ప్రత్యక్ష ఎన్నికలు వెళ్దామని చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్నారో, ఇది చంద్రబాబు నాయుడు వైపు నుంచి అది సాహసోపేతమైన నిర్ణయం అని చాలామంది చెప్తున్నా, అది కాన్ఫిడెన్స్ లెవెల్స్గా మనం చూడాలి. సో మొత్తానికైతే ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు అంత ఈజీగా ఈరోజు ఆయన ఇది ఒక రెఫరెండంగా భావిద్దాం రేపటి ఎన్నికల కన్నా విధంగా చంద్రబాబు నాయుడు ఫీల్ అవుతూ ఉన్నారు. అందుకే బ్యాలెట్తోనే ఎన్నికలకు వెళ్దామనే ఒక సంచలన నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకోవడాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా చూస్తారని అందరూ అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ నిర్ణయాన్ని వెల్కమ్ చేయడం, ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పేరు ఎత్తకపోయినా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఏదైతే ఉందో అది మనకి చాలా మంచి చేకూర్చబోతుంది అని మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయాన్ని ప్రకటించడమే ఆలస్యం. జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలతోని, నియోజకవర్గ సమన్వయకర్తలతోని, అదేవిధంగా ఇన్ఛార్జీలతోని, క్లస్టర్ ఇన్ఛార్జీలతోని కూడా భేటీ కావడం జరిగింది. గతంలో ఎప్పుడూ చూడని జగన్మోహన్ రెడ్డిని నేను చూశాను. ఆ మీటింగ్లో ఆయన మాట్లాడిన విధానం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నారు దాంట్లో అంటే, చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకోవడం మనం స్వాగతించాలి, అంతేకాదు మనకి మంచి చేకూరబోతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అండ్ ఇక్కడే జగన్మోహన్ రెడ్డి ఇంకొక అడుగు ఏమేశారంటే, ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇప్పటి నుంచి మీరంతా ఈ అంశం మీదే ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయండి, ఎక్కడైనా సరే ఏమన్నా తేడా జరిగితే మీ సంగతి తేలుస్తా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. సోఫార్ అంటే దాదాపు ఈ 2 ఏళ్లకు పైనుంచి కూడా, అంటే ఆయన ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత, చంద్రబాబు నాయుడు కూటమి పాలన స్టార్ట్ అయిన తర్వాత దాదాపు 2 ఏళ్ళ 3 నెలలుగా వస్తుంది. ఈ పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు చాలా మీటింగ్లో వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు, వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేశారు, వాళ్ళ భవిష్యత్తుని పూర్తి స్థాయిలో కంట్రోల్లో పెట్టే ప్రయత్నం అయితే కొంత చేశారు. కానీ జస్ట్ మీటింగ్ వరకు, మైక్ పుచ్చుకున్న వరకు మాత్రమే అది ఉంటుంది, తర్వాత ఫాలో అప్ ఉండదు. జగన్మోహన్ రెడ్డికి ఒక మెయిన్ డ్రాబ్యాక్ అదే. ఒక ధర్నాకో, ఒక నిరసనకో, ఒక ప్రొటెస్ట్కో పిలుపునిస్తే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చుంటారు, యలహంకలోనో తాడేపల్లిలోనో వీళ్ళంతా రోడ్డు ఎక్కుతూ ఉంటారు. అందుకే సగం మంది రోడ్డు మీదకి రారు నేతలు. ఎప్పుడు ఇది ఒక డ్రాబ్యాక్ వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి విషయంలో. అలా జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా అది మైక్ వరకు, మాట్లాడే వరకు, మీటింగ్ వరకు పరిమితం అవుతుంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు ఆయన చాలా సీరియస్గా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. ఎలాగైనా సరే, ఎక్కడైనా సరే ఏకగ్రీవం అయ్యింది అంటే ప్రభుత్వం వైపు నుంచి డెవలప్మెంట్ యాంగిల్లో ఏకగ్రీవం చేసుకోవడానికి లోకల్ బాడీస్లో ప్రయారిటీ కొంత ఉంటుంది. ఎక్కడైనా సరే ఏకగ్రీవం అయ్యిందంటే అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో, ఇన్ఛార్జ్ ఏదర్ ఎమ్మెల్యే ఎవరైనా సరే, క్లస్టర్ ఇన్ఛార్జ్, వాళ్ళందరూ కూడా మళ్ళీ నా దగ్గరికి రావద్దు, నా ముఖం కూడా వాళ్ళకి చూపించను, నాకు ముఖం కూడా వాళ్ళు చూపించొద్దు, అంతేకాదు వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళు టికెట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు, పార్టీ నేతల నుంచి ఎలాంటి రికమెండేషన్ వచ్చినా అలాంటి వాళ్ళందరినీ నేను పక్కన పెట్టబోతున్నాను, ఇది ఒక క్లియర్ కట్ ఇండికేషన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అవుట్ అండ్ రైట్ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ పార్టీ నేతలకు. అయితే ఇక్కడ ఒక వింత ఏంటంటే, ఆయన గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడేమో అన్ని ఏకగ్రీవాలు కావాలి, డెవలప్మెంట్ కోసం ఏకగ్రీవాలు అవ్వాలి, ఎక్కడైనా ఏకగ్రీవం కాకపోతే మీ సంగతి తేలుస్తాను అనేవాడు. ఇప్పుడు ఉల్టా పల్టాగా ఏకగ్రీవం అయితే మీ సంగతి తేలుస్తాను అంటున్నారు. అది వేరే విషయం. కానీ ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి డే 1 నుంచి కూడా చంద్రబాబు నాయుడిని ఏ స్థాయిలో వ్యతిరేకిస్తారో మనకు తెలిసిందే. అంటే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఈయన మీద కేసులు పెడితే, ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా ఉన్న శంకర్రావు ఈయన మీద కేసులు ఫైల్ చేస్తే సిబిఐ ఈడీ ఎంక్వైరీ జరగాలి అవినీతి మీద అని చెప్పేసి, దాంట్లో ఎర్రంనాయుడు ఇంప్లీడ్ అయ్యారు టీడీపీ వైపు నుంచి. అప్పటి నుంచి అప్పుడు జగన్మోహన్ జైలుకి వెళ్ళారు కాబట్టి చంద్రబాబు నాయుడే కాంగ్రెస్తో కలిసి నన్ను జైలుకి పంపించారనే ఒక ఇల్యూజన్లో ఉన్నారు ఆయన అప్పటి నుంచి. అందుకే ఇక తనకి పొలిటికల్ థ్రెట్ ఎవరు అంటే, ప్రజెంట్ టీడీపీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అప్పటి నుంచి తన పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి టీడీపీని తన పొలిటికల్ థ్రెట్, 14లో తాను అధికారంలోకి దూరమైన దగ్గర నుంచి ఇంకా ఎక్కువగా చంద్రబాబు నాయుడిని తన ప్రత్యర్థిగానే భావించేవాళ్ళు ఆయన. అందుకే చంద్రబాబు నాయుడు ఏ ఇష్యూ తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి దాన్ని వ్యతిరేకిస్తారు. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా
ఏదైనా సరే పరిపాలనకు సంబంధించిన ఇష్యూ అయినా సరే ఏ ఒక్కరోజు ఈ విషయంలో మేము వెల్కమ్ చేస్తామని చెప్పిన పరిస్థితి లేదు. ఒక్క అమరావతి విషయంలోనే దాన్ని మేము వెల్కమ్ చేస్తాం, అక్కడే రాజధాని ఉండాలి అన్నారు. బట్ బయటకు వచ్చిన తర్వాత 150 కేసులు వేయించారు. ఇక ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి వెల్కమ్ చేయలేదు చంద్రబాబు నాయుడిని. ఏ డెసిషన్ తీసుకున్నా సరే వ్యతిరేకించేవాళ్ళు. అది అసెంబ్లీలో ఇన్ఫర్మేషన్ ఇచ్చో, బిల్లు పాస్ చేసో, ఇంకోటి చేసో తీసుకున్నా కూడా అంతే వ్యతిరేకించేవాళ్ళు. ఇక వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు అనే మాటని జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు స్మరించుంటారు. నిద్రలే ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి మనం చూసి ఈ రోజు పెట్టిన ప్రెస్ మీట్లో చూసినా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పేరు ఒక 50-60 సార్లు మాట్లాడుంటారు. ఎక్కడైనా సరే ఇక చంద్రబాబుని చెప్పులతో కొట్టండి, చాటలతో కొట్టండి, చీపురులతో కొట్టండి, పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టండి, చంద్రబాబు బాయిలో దూకి చచ్చిపోవాలి, ఇలాంటి వ్యక్తిగతంగా ఒక మనిషికి ఒక ఎదుటి మనిషి మీద ఎంత కక్ష ఉంటేనో ఇలాంటి వెండెట్టా డైలాగ్స్ వస్తాయి. అలా జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు మాట్లాడారు. ఇక పర్టికులర్లీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా తన జీవితంలో ఆయన గొప్పగా చెప్పుకునేది ఏంటంటే అవినీతి మరక లేదని. అలాంటి చంద్రబాబు నాయుడు మీద ఎన్నో కేసులు వేశారు, విజయం దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి దాకా. ఎక్కడ ప్రూవెన్ ఫ్యాక్ట్స్ కాదు అవి. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఆయన 52 రోజుల పాటు జైల్లో పెట్టగలిగారు. అంటే ఆ స్థాయిలో వెండెట్టా ఉంది చంద్రబాబు నాయుడు మీద. అందుకే ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని పొలిటికల్గా చూడ ఆయన పర్సనల్గా తీసుకుంటారు, వ్యక్తిగత వెండెట్టా అలాగే తీసుకుంటారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఫర్ ద ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడిని వెల్కమ్ చేయడం, చంద్రబాబు నాయుడు లోకల్ బాడీస్కి సంబంధించి తీసుకున్న నిర్ణయాన్ని అంతే సీరియస్గా జగన్మోహన్ రెడ్డి తీసుకోవడం, అది మనకు మంచి చేకూర్చబోతుందని మాట్లాడడం మాత్రం ఇది నిజంగా ఇది వైసీపీలో ఉన్న నేతలకు కూడా ఒక షాక్ లాగా అనిపిస్తూ ఉంది. లెట్స్ సీ మరి నిజంగా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం జగన్మోహన్ రెడ్డికి ఎంతవరకు మేలు చేస్తుంది అనేది కూడా మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.